హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ నా ఎర్లీ మార్నింగ్ డే అయితే స్టార్ట్ చేసేసానండి. చూడండి వ్యూ ఎంత బాగుందో. చాలా పచ్చగా చెట్లు మా ఇంటి ముందు చాలా బాగుంటుందండి. అక్కడ చెట్లు చూడండి, అక్కడ చిన్న పిచ్చుక కనిపిస్తుందండి. ఆ పిచ్చుక కోసమే నేను ఇక్కడ కొద్దిగా షూట్ చేసుకుందాం, బాగుంటుంది చూపించడానికి వీడియోలో అనేసి తీసానండి. చూడండి, నా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ప్రతిరోజు మనకు ఉండే పనులేనండి ఇవన్నీ. ప్రతి అమ్మాయికి, ప్రతి ఇంటి ఇల్లాలకి అండి తప్పవండి. రోజు ఎర్లీ మార్నింగే నిద్ర లేచేసి కసు ఊడ్చుకోవడము, అంట్లు తోముకోవడము, పిల్లలకి కావాల్సినవన్నీ అరేంజ్ చేయడము, హస్బెండ్ డ్యూటీకి పంపించడం, ఇవే కదండి ప్రతి అమ్మాయి లైఫ్లో ఉండేవి. చూడండి అంతా చక్కగా ఏం చేస్తున్నాను, ఇక్కడ శుభ్రంగా కసువు అయితే ఊడుస్తున్నానండి నీట్గా ఇంట్లోన. ఇంకా వాళ్ళు పిల్లలైతే నిద్ర లేవలేదండి, అక్కడ ఆయన చక్కగా పండుకున్నారండి. నేను ఇక్కడ ఆ టైంలో ఇంకా ఏం చేస్తున్నానంటే, ఇంకా మాప్ పెట్టేసుకుందాం, ఒక పని అయిపోతుంది ఖాళీ రూమ్స్ అన్నీ అనేసి ఫస్ట్ కిచెన్ నుంచే మాప్ పెడతానండి నేను. మార్నింగ్ ఎట్లా వీలైతే అలా నేను మాప్ పెట్టుకుంటానండి. ఎర్లీ మార్నింగ్ అనుకోండి, ఒక్కొక్కసారి అవుతుంది చేసేసుకుంటాను. అంటే తొందర లేస్తే కొంచెం నిద్ర, కొంచెం 6కి లేచాను అనుకోండి, కొంచెం కాదండి ఒకళ్ళు 5:30కి అట్లా లేచాను అనుకోండి, నేను చక్కగా కసు ఊడ్చేసుకొని నీట్గా శుభ్రంగా ఇల్లంతా మాప్ పెట్టుకుంటానండి. తర్వాత మనం టిఫిన్ పనులకి బిజీగా అయిపోవచ్చు. చూడండి ఇక్కడైతే మాప్ పెట్టేస్తున్నానండి. ఈ బకెట్ వాడడం వల్ల చాలా ఉపయోగం ఉందండి నాకు. ఇంతకుముందు అయితే లేదు, కానీ అంటే ఇది కొనేసి కూడా చాలా మంచి కంపెనీ అండి, గాలా కంపెనీ. ఇది బండలు తుడుచుకోవడానికి బకెట్ కానీ స్టిక్ కానీ చాలా బాగుందండి నాకు యూస్ఫుల్గా. అస్సలు మనం ఇట్లా చేత్తోన నడుము వంగేసి ఇలా బట్టను పిండడం నీళ్ళు లేకుండా నేను చక్కగా దాంట్లో పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తే నీట్గా శుభ్రంగా నీళ్ళు పోతాయండి అస్సలు. కాబట్టి ఇది ఉండడం వల్ల నాకు విసుగు అనేదే రాదండి. డే బై డే కానీ తుడుచుకుంటాను, పెద్దగా ఉన్నా కూడా ఇల్లు, లేకపోతే డైలీ కానీ తుడుచుకుంటాను ఓపిక ఉన్నప్పుడు. మనం ఇంటిని శుభ్రంగా మెయింటైన్ చేయాలంటే ఒకే ఒక టిప్ అండి నాకు తెలిసినదైతే, రోజు శుభ్రంగా ఇల్లును మాప్ పెట్టుకున్నాం అనుకో చాలా చక్కగా ఉంటుందండి ఇల్లు. మనం ఇల్లుని శుభ్రంగా మెయింటైన్ చేయొచ్చు. చూడండి ఇక్కడ బయట వరకు వచ్చేసాను, మొత్తం తుడిచేసుకొని చాలా బాగుంటుంది. ప్రతిరోజు కాకపోయినా డే బై డే కానీ మనము శుభ్రంగా ఇలా మాప్ పెట్టుకున్నామంటే చీములు కానీ, చిన్న చీములు కానీ, పురుగులు కానీ ఏవి రాకుండా లైజాల్ వేసి కడుక్కోవడమంటే బాగా ఉంటుందండి. ఇల్లు నీట్గా ప్లెజెంట్గా ఉంటుందండి మార్నింగే. ఇక్కడైతే ఇంకా పిల్లల కోసం అనేసి ఎర్లీ మార్నింగే నేను చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు టిఫిన్ ఏం అనుకోలేదండి, ఇంకా దోశ పిండి కూడా అయిపోయింది. సో దోశ కూడా ఏం వేయట్లేదు, చపాతీ పిండి కలిపేసి చపాతీ చేసి ఇచ్చేద్దాం. అందులోకి టీ చేద్దాం అనుకుంటున్నానండి. టీ చపాతీ తిన్నా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అద్దుకొని ఒకసారి ట్రై చేయండి, మంచిగా టీ చేసుకొని అందులో చపాతీని అద్దుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఒక్కొక్కసారి అలా కూడా ఇచ్చి పంపించవచ్చు. ఎప్పుడు టిఫిన్లు అనేది కూడా ఉండదండి మా ఇంట్లో. ఒకరోజు చపాతీ చేస్తుంటాను, ఒక్కొక్కసారి జొన్న రొట్టె కూడా, పొద్దున్నే జొన్న రొట్టె కాయగూరతో కూడా అయిపోతుందండి టిఫిన్ టైము. కాబట్టి ఇలా చూడండి, ఒకసారి ఇల్లు ఓవరాల్గా చూపిద్దాం. మొత్తం మాప్ పెట్టాను కదా అనేసి ఒకసారి మొత్తం చూపిస్తున్నానండి. చాలా నీట్గా ఉందండి ఎర్లీ మార్నింగే. చూడండి అలా చూపిస్తున్నాను. ఇలా శుభ్రంగా ఉందని అనుకోండి, మన మైండ్ సెట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మనం పనులు చేసుకోవడానికి కూడా ఏం విసుగు అనిపించదు. చూడండి ఒకసారి అంతా చూపించాను, నాకు ఎందుకో మళ్ళీ ఒకసారి చూపిద్దాం అంతా మాప్ పెట్టిన తర్వాత ఎలా ఉందో అనేసి ఒకసారి అలా వీడియో తీశానండి. ఇక్కడైతే చపాతీలు ప్రిపరేషన్ చేస్తున్నానండి. ఖచ్చితంగా మా ఇంట్లో డైలీ ఖచ్చితంగా చపాతీ కానీ జొన్న రొట్టె కానీ ఏదో ఒకటి తింటూ ఉంటామండి. ఖచ్చితంగా మనం కూడా డైలీ ఫుడ్లోన రొట్టె అనేది ఒక భాగంగా చేసుకోవాలండి. రొట్టె కానీ చపాతీ కానీ అలా తినడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా మంచిగా ఉంటాయండి. మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏదో షుగర్ అని బీపీ అవి వచ్చిన తర్వాత మనం రొట్టె తీసుకోవడం కన్నా కొంచెం ముందు నుంచే తీసుకొని మంచిగా తిన్నామనుకోండి, కొంచెం వాటిని వాయిదా వేసుకోవచ్చు. ఎర్లీగా వచ్చే వ్యాధులు ఏం చేసుకోవచ్చు, ఇట్లా షుగరు అలాంటివి కొంచెం వాటిని పొడిగించుకోవచ్చు అనమాట, తొందర రావు మన దగ్గరికి. సో ఖచ్చితంగా చపాతీలు చూడండి, ఇక్కడ 6 ఎన్నో అయినాయండి, 6 చపాతీలు ఎన్నో అయినాయి. మంచిగా చేసేస్తాను పిల్లలకి వేడిగా చపాతీలు. నేను మడత పెట్టి అట్లా చేయనండి, చపాతీలు ఇలా రౌండ్గానే చేసేస్తాను. సేమ్ చూడడానికి ఎవరైనా జొన్న రొట్టెలేమో అనేలాగే ఉంటాయండి నా చపాతీలు. ఆయిల్ తక్కువే వాడతానండి వంటలకి, తక్కువ వాడాలండి, ఎక్కువ వాడకూడదు. మా ఆయన కూడా అస్సలు ఒప్పుడు ఎక్కువ వాడితే అస్సలు తక్కువే వాడు. మన వంటల్లోన ఆయిల్ కానీ ఉప్పు కానీ ఇవి చాలా తక్కువ వాడితే మన హెల్త్ చాలా బాగుంటుందండి. చక్కెర, ఈ 3 అండి. మళ్ళీ ఒకసారి బయట వ్యూ చూపిద్దామనేసి మళ్ళీ ఇలా వచ్చి చూపిస్తున్నానండి, చెట్లు ఇంటి ముందు అంతా అనేసి.
ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.